తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం కొరటంచకు చేరుకుంటారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు, విశ్రాంతి భవనాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత చెల్పూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సింగరేణి క్వార్టర్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతిపాట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి, కొండ సురేఖ, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సభకు హాజరు కానున్నారు. ఇక సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ఉమ్మడి జిల్లాలోని భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం లోపల రేగొండ మండలంలోని కోడవటంచ చేరుకుంటారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకంగా అక్కడ పూజలు నిర్వహిస్తారు. విశ్రాంతి భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆలయంలో 12 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. అక్కడి నుండి చాపర్ ద్వారా గణపురం మండలంలోని సింగరేణి 1000 క్వార్టర్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలికి చేరుకుంటారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగే ఈ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రజల పట్ల, ఈ రాష్ట్రం పట్ల, అభివృద్ధి కార్యక్రమాల పట్ల, అలాగే ఇప్పుడు జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల గురించి కూడా ప్రస్తావించనున్నారు. సభా వేదికపై BBM 38 కాల్వకు పైప్ లైన్ ఏర్పాటు, భీమ్ గన్పూర్ రిజర్వాయర్ ఆధునిక గణప సముద్రం చెరువు, సిమెంట్ లైనింగ్ తదితర పనులు నిధులు మంజూరు చేయనున్నట్లు ఇప్పటివరకైతే అక్కడ ఉన్న ఎమ్మెల్యే సత్యనారాయణ తెలుపుతున్న పరిస్థితి ఉంది. అయితే పర్యటన సందర్భంగా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ రాహుల్ శర్మ, SP సిరిశెట్టి సంకీర్, సీఎం ప్రత్యేక సెక్యూరిటీ అధికారి వాసుదేవరెడ్డి అక్కడున్న సెక్యూరిటీ పట్ల, ఆ ఏర్పాట్ల పట్ల, సభాస్థలి, హెలిప్యాడ్ ప్రాంతాలను పరిశీలించి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి వాసుదేవరెడ్డి ఇప్పటికే సూచించారు. అయితే సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1100 మంది పోలీస్ భద్రతని ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులలో ముఖ్యంగా చూస్తే 10 మంది DSPలు, 40 మంది CAలు, SAలు, కానిస్టేబుల్స్, హోంగార్డ్, ఇలా అందరూ కూడా పూర్తి కట్టుదిట్టమైన భద్రత మధ్య సీఎం పర్యటన నిర్వహించనున్నారు. అయితే ఇది మొత్తం సింగరేణి క్వార్టర్స్, సింగరేణి కార్మికులు ఉండే ఏరియా కాబట్టి వారు, వారి బంధువులు, వారి కుటుంబీకులు అంతా కూడా అక్కడ సింగరేణి వారే ఈ జరగబోయే ఓటింగ్ లో పాల్గొంటారు. కాబట్టి వారిని అందరిని ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుందని చెప్పేసి, ఇంకా ఏమైనా సింగరేణికి సంబంధించిన హామీలు ఇస్తారని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.